Hey everyone, once again welcome back to Homely Classes. Third semester life skill course analytical skills important model question paper. సో నేను సిలబస్ వీడియో చెప్పేటప్పుడు మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా షేర్ చేస్తానని చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఫర్ ఆల్ యూనివర్సిటీస్. సిలబస్ అయితే సేమ్ ఉంటుంది అనాలిటికల్ స్కిల్స్ది. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క సిలబస్ అండ్ మోడల్ పేపర్ ఇది. సో తెలంగాణ వాళ్ళకు కూడా సిలబస్ సేమ్ ఉంటే యూ కెన్ ఫాలో. ఓకే, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఆల్ యూనివర్సిటీస్ కంపల్సరీ ఇదే సిలబస్ ఉంటుంది అండ్ ఇదే మోడల్ క్వశ్చన్ పేపర్. అండ్ ఇంకా వేరే లైఫ్ స్కిల్ కోర్సెస్ వీడియోస్ కూడా చేశాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా. సో దీనికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చేయమని చాలామంది కమెంట్స్ చేశారు వేరే వీడియోస్లో. సో అనాలిటికల్ స్కిల్స్కి మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ వైజ్ ఉండదు, అంటే మనకు థియరీ పార్ట్ కాదు, ఇది సేమ్ మ్యాథ్స్ లానే ఉంటుంది. సో మనకు ప్రాబ్లమ్స్ ఇస్తారు, అవి మనం సాల్వ్ చేయాలి. సో అలా ఉంటుంది. మనకు థియరీస్ ఇస్తే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అనేవి చేయొచ్చు, కానీ మనకు థియరీ ఇవ్వరు అనాలిటికల్ స్కిల్స్లో. సో మోడల్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ సెక్షన్ ఏలో చూస్తే ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫై అని 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి 896 ఇంటూ 896 మైనస్ 204 ఇంటూ 204. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. అండ్ సెకండ్ కూడా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్లో 1 ఉంది కదా, సో దీంట్లో 1 ఉంది చూడండి. సో దీంట్లో 1. సో ఇది మనం సాల్వ్ చేద్దాం. నేను ఇది మీకు సాల్వ్ చేసి చూపెడతాను, సో ఎలా సాల్వ్ చేయాలనేది. సో ఆల్ క్వశ్చన్స్ అయితే చేస్తాను, షార్ట్స్ అండ్ ఎస్సేస్ కూడా డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది సాల్వ్ చేద్దాం. సో మనకైతే క్వశ్చన్ 896 ఇంటూ 896 మైనస్ 204 ఇంటూ 204 ఉంది. సో ఇక్కడ మనం సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 896 హోల్ స్క్వేర్ చేసుకోవాలి అండ్ మైనస్ 204 హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇలా ఉంటే దీనికి మనకు ఫార్ములా ఉంది కదా, ఏం ఫార్ములా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములాని మనం ఈ డిజిట్స్ని ఇంక్లూడ్ చేసి రాసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏ అంటే 896 అండ్ బి అంటే 204. సో ఇక్కడ రాస్తున్నాను 896 అండ్ బి అంటే 204 ఇంటూ 896 మైనస్ 204. సో 896 ప్లస్ 204 ఎంత వస్తుంది? 1100 ఇంటూ 896లో నుంచి 204 తీస్తే 692 వస్తుంది. సో మనము ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 7,61,200 వస్తుంది. సో ఇది ఆన్సర్. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయా, సేమ్ ఇవే క్వశ్చన్స్ వస్తాయా అంటే డెఫినెట్గా ఇదే వస్తుంది, ఇదే ప్యాటర్న్లో వస్తుంది. ఇక్కడ మనకు వాల్యూస్ మాత్రమే చేంజ్ చేసి ఇస్తారు. సో ఇక్కడ 896 ఉంది కదా, సో ఇక్కడ వేరే వాల్యూ పెట్టి ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో 896 ఏ అండ్ 204 బి. ఓకే, సో దిస్ ఈజ్ వీ హ్యావ్ టు సాల్వ్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ చేసి వేరే డిజిట్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసి కూడా సాల్వ్ చేసి చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్. ఫస్ట్లో సెకండ్ వన్ 81 ఇంటూ 81 ప్లస్ 68 ఇంటూ 68 మైనస్ 2 ఇంటూ 81 ఇంటూ 68. సో ఇక్కడ చూస్తే ఈ 81ని మనం 81 హోల్ స్క్వేర్గా రాసుకోవాలి అండ్ 68ని ఆల్సో 68 హోల్ స్క్వేర్గా రాసుకోవాలి. మీకు డీటెయిల్గా సాల్వ్ చేసి చూపెడతాను బ్లాక్ స్క్రీన్ మీద. సో మనకు వాల్యూస్ ఏమి ఇచ్చారు, 81 ఇంటూ 81 అంటే మనం 81 హోల్ స్క్వేర్ రాసుకోవాలి అండ్ దెన్ ప్లస్ 68 ఇంటూ 68 ఇచ్చారు, సో 68 హోల్ స్క్వేర్ అండ్ దెన్ మైనస్ 2 ఇంటూ 81 ఇంటూ 68 అని ఇచ్చారు. సో ఇది మనం ఏం చేయాలంటే దీన్ని ఏ స్క్వేర్గా తీసుకోవాలి అండ్ 68ని బి స్క్వేర్గా మైనస్ 2, 81ని మనం ఏగా తీసుకుంటే
2a అండ్ 68ని bగా తీసుకుంటే b. సో మనకు a² ప్లస్ b² మైనస్ 2ab వచ్చింది. సో ఇది ఒక ఫార్ములా. సో ఈ ఫార్ములా మనకు a మైనస్ b హోల్ స్క్వేర్. సో ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా కాబట్టి మనం ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏగా మనకు 81 ఉంది. సో 81 అండ్ దెన్ మైనస్ b వచ్చేసి 68 అండ్ దెన్ హోల్ స్క్వేర్. సో 81లో నుంచి 68 తీస్తే 13 వస్తుంది. 13 హోల్ స్క్వేర్. సో 13 ఇంటూ 13 169. సో 169 is the answer. సో యాజ్ ఐ హ్యావ్ సెడ్ ఎర్లియర్ సేమ్ ఇలానే ఉంటుంది ప్యాటర్న్. క్వశ్చన్స్ అడిగేది ఫ్రాక్షన్స్ చేయడం, సింప్లిఫై చేయడం, ఇక్కడ వాల్యూస్ మాత్రమే వేరేవి ఇస్తారు అంతే. ఓకే. నెంబర్ 2, హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 11 and 90 ఆర్ డివిజబుల్ బై 7? సో 11 నుంచి 90 వరకు ఎన్ని నంబర్స్ ఉన్నాయి విచ్ డివైడ్స్ బై 7? అంటే ఇక్కడ మనం 7 టేబుల్ చూసుకోవాలి. సో 7 టేబుల్ మనం చూస్తే సో 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 7 7s are 49, 7 8s are 56, 7 9s are 63, 7 10s are 70, 7 11s are 77, 7 12s are 84. ఓకే. సో ఇక్కడ వరకు ఎనఫ్. సో నౌ ఇఫ్ యూ సీ మీన్స్ హియర్ మనకు 11 నుంచి 90 మధ్యలో ఉన్న నంబర్స్ని తీసుకోవాలి. సో 11 నుంచి మనకు 14 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఎలా రాయాలంటే ద నంబర్స్ బిట్వీన్ 11 and 90 విచ్ డివైజిబుల్ బై 7 ఆర్ 14, 21, 28, 35, 42, 49, 56, 63, 70, 77 and 84. సో ఇది ఆన్సర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్లో ఇచ్చిన 7 ప్లేస్లో 8 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు నంబర్ 11 12 13 ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ 11 to 9 అని ఉంది కదా, దీన్ని మనకు 2 to 20 అయిన ఇవ్వచ్చు, ఎలా అయిన ఇవ్వచ్చు. వాల్యూస్ అయితే చేంజ్ అవుతాయి డెఫినెట్గా. బట్ మనం ప్యాటర్న్ ఆన్సర్ని సాల్వ్ చేసే మెథడ్ అయితే ఇలా ఉంటుంది. సో వెరీ టఫ్ సబ్జెక్ట్ అని చెప్తాను నేనైతే అనాలిటికల్ స్కిల్స్. అట్ ద సేమ్ టైం వెరీ ఈజీ. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం స్కూల్ టైం నుంచి చేస్తున్నవే ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజన్తో ఉంటాయి అంతే. ఓకే. సో మీరు ఈ అనాలిటికల్ స్కిల్స్లో కొత్తగా నేర్చుకోవాల్సిన టాపిక్ క్యాలెండర్స్ గురించి, క్యాలెండర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి. సో అదైతే ఐ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ దట్. సో థర్డ్ క్వశ్చన్ అయితే యూ హ్యావ్ టు లెర్న్ వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 16th April 2000. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సండే అని అయితే తెలుసు, బట్ సాల్వ్ చేసే మెథడ్ అయితే ఐ డోంట్ నో. సో అది యూ హ్యావ్ టు లర్న్. ఓకే. క్లాసెస్ తీసుకోవాలి మీరు. అదొకటి క్యాలెండర్స్ గురించి. అండ్ వెన్ డయాగ్రామ్ ఒకటి ఉంది. ఓకే. సో దాని గురించి యూ హ్యావ్ టు లర్న్. ఓకే. సో సండే దీనికి ఆన్సర్ అని తెలుసు, కానీ ఎలా సాల్వ్ చేయాలనేది ఐ డోంట్ నో. సాల్వ్ చేసే ప్రాసెస్ అంతా చూసే మనకు మార్క్స్ వేస్తారు. సో యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అండ్ దెన్ రైట్ సండే. సో ఫోర్త్ క్వశ్చన్, divide rupees 1162 among ABC in ratios 35, 28 and 20. 3 ratios ఇచ్చారు అండ్ అమౌంట్ ఇచ్చారు. సో హియర్ వి గాట్ రూపీస్ 1162 అండ్ రేషియోస్ ఏమి ఇచ్చారు మనకు 35:28:20. సో ఇవి మనకు రేషియోస్ ఇచ్చారు. ఓకే. సో ఫస్ట్ ఈ 3ని మనం యాడ్ చేసుకోవాలి. సో 35 + 28 ఎంత వస్తుంది? 63. 63 + 20 83 వస్తుంది. సో ఇది మనకు యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇక్కడున్న ఈ రేషియోస్ని తీసుకొని దీంతో డివైడ్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన మనకి అమౌంట్ 1162 into 35/83. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ మొత్తం సాల్వ్ చేసిన తర్వాత 490 వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ₹490. ఓకే. అండ్ దెన్ 1162 into second ratio 28
by 83. టు క్యాన్సిలేషన్ అంతా చేసిన తర్వాత మనకు 392 వస్తుంది. సో బి ఈజ్ ఈక్వల్స్ టు రూపీస్ 392. అండ్ దెన్ లాస్ట్ 162 into 20 ratio by 83. So after all doing cancellations, multiplications and divisions, we get the value 280. So C is equals to rupees 280. సో ఇలా మనం సాల్వ్ చేసుకున్నాం. ఓకే, ఫినిష్ అయింది. బట్ మీకు డౌట్ ఉండొచ్చు, ఇట్ మీన్స్ ఇక్కడ ఇది కరెక్టా కాదా మనకు వచ్చిన ఏబిసి వాల్యూస్ అని. సో అలా మీకు డౌట్ ఉంటే ఏం చేయాలంటే, సో ఇక్కడ మనకి ఏకి వచ్చిన వాల్యూ, బీకి వచ్చిన వాల్యూ, సికి వచ్చిన వాల్యూ యాడ్ చేయాలి. అంటే 490 ప్లస్ 392 యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 882 వస్తుంది. 882 ప్లస్ 280 యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 1162. సో మన క్వశ్చన్లో ఇచ్చిన అమౌంట్ అండ్ ఈ ఫైనల్గా యాడ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ సేమ్ ఉందా అని చూసుకోండి. సేమ్ ఉంటే మీకు వచ్చిన ఈ ఏబిసి వాల్యూస్ కరెక్ట్ అని అర్థం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. A value 28% of 450 plus 45% of 280 in subjects. సో మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చారు. వెరీ ఈజీ. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే 28/100 ఇంటూ 450 చేయాలి. అండ్ దెన్ 45/100 ఇంటూ 280 చేయాలి. రెండు వచ్చిన ప్రోడక్ట్స్ని యాడ్ చేయాలి. సో ఐ విల్ షో దట్ హౌ టు డూ. సో ఫస్ట్ మనకు 28% ఇచ్చారు. సో 28/100 into 450. Let's see how much we are going to get. So ఇక్కడ cancellation చేయాలి. సో 0 0 cancel and 5 2s are 5 9s are 2 1s are 2 14s are. సో 14 into 9 ఎంత వస్తుంది మనకు? 126. and then 45/100 into 280. సో ఇవి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్. ఓకే, 0 0 క్యాన్సల్, 5 2s are 5 9s are 2 1s are 2 14s are. సో సేమ్ వచ్చింది అగైన్ 9 into 14. సో 9 into 14 అగైన్ 126. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. 126 ప్లస్ 126. సో ఎంత వస్తుంది? 252. సో 252 is the answer. Okay, second one, 16 2/3% of 600 gram minus 33 1/2% of 180 grams. 1/3% of 180 grams. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ లెట్స్ రైట్ ద గివెన్ వాల్యూస్. 16 2/3% of 600 minus 33 1/3% of 180. ఓకే, సో ఇలా మనకు వాల్యూస్ ఉన్నాయి కదా. సో దీంట్లో వీ హ్యావ్ టు డూ సపరేట్గా ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ 16 2/3 ఉంది కదా. సో 3 into 16 ఎంత వస్తుంది? 48. 48 plus 2/3. ఓకే, 48 plus 2 50/3. సో 50 యొక్క పర్సెంటేజ్ తీసుకోవాలి. సో 50/3/100 into 600. 50/3 into 1/100 into 600. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ వాల్యూ? ఫస్ట్ 50 1s are 50 2s are 3 1s are 3 200s are 2 1s are 200s are. సో మనకు ఇక్కడ వాల్యూ అయితే 100 వచ్చేసింది. ఓకే, దిస్ సైడ్ ఎంత వస్తుందో చూద్దాం. 3 into 33 99 plus 1/3 100/3. సో 100/3 యొక్క పర్సెంటేజ్ తీయాలి. సో 100/3 into 180/100. సో ఈ సైడ్ వచ్చేసరికి 100/3 into 1/100 into 180. సో 100 cancel, 3 1s are 3 60s are. సో దిస్ సైడ్ we got 60. సో ఈ సైడ్ వచ్చిన ఈ 100 అండ్ మనకు మధ్యలో ఉన్న మైనస్ అండ్ ఈ సైడ్ వచ్చిన 60. సో
సో 100లో నుంచి 60 తీస్తే 40. సో 40 ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్. అండ్ దెన్ 6th one, if the radius of a circle is diminished by 10%, what is the area is diminished? సో ఒక సర్కిల్ యొక్క ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్, సో ఒక సర్కిల్లోని రేడియస్ని 10% రెడ్యూస్ తీసేస్తే ఆ రెడ్యూస్ చేసిన ఆ ఏరియా ఎంత ఉంటుంది, ఆ సర్కిల్ యొక్క ఏరియా ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ మనకు. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం రేడియస్ ఆఫ్ అ సర్కిల్ తీసుకుందాము. సో ఫస్ట్ రేడియస్ ఆఫ్ సర్కిల్ని నేను ఇలా పెడుతున్నాను, యూ హ్యావ్ టు నోట్ డౌన్ దిస్. ఓకే, రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ని ఆర్లా తీసుకుంటున్నాం. అండ్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్, ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. సో మనకేమిచ్చారు? రేడియస్ 10% డిమినిష్ చేయబడింది అని ఇచ్చారు. సో వీ హ్యావ్ టు రైట్ దట్. గివెన్ దట్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ డిమినిష్డ్ బై 10%. ఓకే, హెన్స్ న్యూ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు, న్యూ రేడియస్ ఎంత అవుతుంది మనకు? ఆర్ మైనస్ 10% ఆఫ్ ఆర్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ మనకు రేడియస్ ఆర్లా తీసుకున్నాం మనం ఇక్కడ, అండ్ మనం 10% ఆ రేడియస్లో నుంచి తీస్తున్నామంటే ఆ రేడియస్లో నుంచి 10% ఆఫ్ రేడియస్ని తీస్తున్నాం అని ఇలా మనం రాసుకున్నాం. అండ్ హియర్ వి గెట్, ఈ ఆర్ని మనం 100లా తీసుకోవాలి. అండ్ 100లో నుంచి ఈ 10ని తీస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. సో 90% of R. Okay, so here how we can write means 9R by 10. సో ఇది ఎలా రాస్తున్నామంటే ఇక్కడ 90 ఉంది కదా, సో 90/10 100 తీసుకోవాలి. సో 0 0 క్యాన్సల్ అయ్యి 9/10 వస్తుంది. అండ్ ఈ ఆర్ యాజ్ ఇట్ ఈస్కి వచ్చి 9R/100 అని వచ్చింది. ఓకే, and then area of a new circle. So here area of a new circle ఏమొస్తుంది మనకు? పై ఈ వాల్యూని తీసుకోవాలి మనం. ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఈ వాల్యూని తీసుకోవాలి. 9R/10 హోల్ స్క్వేర్. ఓకే, సో 9 స్క్వేర్ ఎంత? 81. అండ్ ఆర్ స్క్వేర్ వస్తుంది బై 10 స్క్వేర్ 100 పై ఆర్ స్క్వేర్ అని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ అ వి గాట్. చేంజ్ ఇన్ ఏరియా ఎలా వస్తుంది? పై ఆర్ స్క్వేర్ మైనస్ 81/100 పై ఆర్ స్క్వేర్. సో ఇది ఎలా రాసుకున్నాం మనం ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం కదా పై ఆర్ స్క్వేర్ ఏరియా అని. సెకండ్ స్టెప్లో ఈ పై ఆర్ స్క్వేర్ నుంచి మనకు వచ్చిన ఏరియా ఆఫ్ న్యూ సర్కిల్ని సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్ మీన్స్ 10 into pi r square. So 100 into pi r square, 100 pi r square minus 81 pi r square by 100. So 100లో నుంచి 81 తీస్తే we get 19 pi r square and 100. సో 19/100 ఎంత వస్తుంది? 0.19 pi r స్క్వేర్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? పర్సెంటేజ్లో తీసుకుంటే 0.19ని పర్సెంటేజ్లో రాయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకు 19 వస్తుంది. సో 19 ఈజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా డిమినిష్డ్. ఓకే, సో
ద పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా డిమినిష్డ్ ఈజ్ 19%. సో ఇక్కడ ఆన్సర్ మనకు 19%. సో ఇలా మనం ఇది సాల్వ్ చేయాలి. సో డెఫినెట్గా ఈ క్వశ్చన్ కూడా వస్తుంది విత్ వాల్యూస్ డిఫరెన్స్, వాల్యూస్ని చేంజ్ చేసేస్తారు అంతే. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ వాట్ ఈజ్ మీన్డ్ బై బార్ డయాగ్రామ్. సో బార్ డయాగ్రామ్ అంటే ఏంటి అని, సో ఇది ఒక థీరం లాగా వచ్చింది. థీరం ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ టు రైట్ దిస్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అలా ఏం లేదు, డైరెక్ట్గా వీ హ్యావ్ టు రైట్. సో వాట్ ఈజ్ మీన్ బై బార్ డయాగ్రామ్ ఆర్ బార్ చార్ట్? A bar graph is a visual tool that uses bar to compare data among categories. సో ఒక డేటాని మనం కంపేర్ చేయడానికి లేదా ఒక రిజల్ట్ తీసుకోవడానికి బార్స్ని యూస్ చేస్తాం. ఆ బార్స్ని యూస్ చేసి ఒక గ్రాఫ్ని క్రియేట్ చేస్తాం. ఏ బార్ గ్రాఫ్ మే రన్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ. సో మనం ఇలా కూడా తీసుకుంటాం కదా, బార్స్ని హారిజాంటల్గా తీసుకుంటాం, అట్ ద సేమ్ టైం వర్టికల్గా కూడా తీసుకుంటాం. The important thing to know is that the longer the bar, the greater its value. So we know bar ఎంత లాంగ్ ఉంటే దాని వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది అని. బార్ గ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్ 2 axes on a vertical bar graph as shown above. The horizontal axis x shows the data categories. In this example they are years. The vertical axis y is on the scale. The colored bars are on the data. సో మనం ఇక్కడ 2 axesని కూడా తీసుకుంటాము. సో దీన్ని వైగా దీన్ని ఎక్స్గా, ఇలా వి టేక్ 2 axes అని. ఓకే, ఏ బార్ డయాగ్రామ్ మేక్స్ ఇట్ ఈజీ టు కంపేర్ సెట్స్ ఆఫ్ డేటా బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ గ్లాసెస్. ఏ గ్రాఫ్ రిప్రజెంట్ కేటగిరీస్ ఆన్ వన్ యాక్సిస్ అండ్ డిస్క్రీట్ వాల్యూ ఇన్ అదర్. సో మనకు తెలుసు కదా, ఇప్పుడు మన ఇండియాలో ఎంతమంది కార్ ఓనర్స్ ఉన్నారు అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, వెహికల్ ఓనర్స్ ఉన్నారని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎక్స్ యాక్సిస్ మీద నేమ్స్ రాస్తాం, డేటా యొక్క నేమ్స్ రాస్తాము, కేటగిరీస్ అంటాము. ఓకే, ఆటో, కార్, బైక్, సో ఇలా రాస్తాం. అండ్ వై యాక్సిస్ మీద వాల్యూస్ రాస్తాం, 100, 200, 300, సో ఇలా వాల్యూస్ రాస్తాం. ఓకే, సో మీరు ఎగ్జాంపుల్గా డ్రా చేసి కూడా చూపెట్టవచ్చు ఎగ్జామ్లో. ఓకే, అండ్ హియర్ categories on one axis and discrete values in other. The goal is to show the relationship between 2 axes. Bar chart can also show big changes in data over time. So this is all about bar diagram or bar chart. Okay, సో క్వశ్చన్ నెంబర్ 8 ఈజ్ వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ అంటే ఇలా ఉంటుంది. సో కొన్నిసార్లు డేటా ఇచ్చి వెన్ డయాగ్రామ్ డ్రా అని చెప్తారు, అండ్ కొన్నిసార్లు డయాగ్రామ్స్ ఇచ్చి డేటా రాయమని చెప్తారు. సో ఇది కంపల్సరీ ఎస్ఏలో కూడా ఉంటుంది. ఓకే, క్యాలెండర్ క్వశ్చన్ అండ్ వెన్ డయాగ్రామ్ కంపల్సరీ ఇన్ ఎస్ఏస్ ఆల్సో. సో ఇది ఒక లాస్ట్ షార్ట్ క్వశ్చన్. ఓకే, సో దీంతో వీడియో ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అని వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. సో పాస్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ 9 అవుతుంది. సో ఈ ప్లేస్లో ఉన్నది అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిందని. సో ఫస్ట్ వన్కి ఆన్సర్ 9. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఓన్లీ మ్యాథ్స్. సో మ్యాథ్స్లో మాత్రమే పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరు అనేది వీ హ్యావ్ టు ఫైండ్. సో ఇక్కడ చూడండి, సో ఇది ఆన్సర్ 15, సెకండ్ వన్కి ఆన్సర్ 15. ఓన్లీ మ్యాథ్స్ అని అడిగితే 15 వస్తుంది. ఓన్లీ అని ఇచ్చినప్పుడు ఈ ప్లేసెస్లో ఉన్న ఆన్సర్స్ రాయాలి. ఓకే, ఓన్లీ అని ఇచ్చినప్పుడు, ఆల్ అని ఇచ్చినప్పుడు బిట్వీన్లో ఉన్న ప్లేసెస్ రాయాలి. సో ఓన్లీ ఇవ్వలేదు, ఓన్లీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ బోత్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ అని అడిగితే ఏది రాయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ దిస్ 28, 9, 15. We have to add and write the value. Okay, so this is all about the short question answers. And essays kuda chudandi, మీకు ఆన్సర్స్ దొరికితే ఇఫ్ యూ నో ఆన్సర్స్ యూ కెన్ ప్రిపేర్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఎస్ఎస్, ఫైండ్ ద యూనిట్స్ డిజిట్స్ ఇన్ ద ప్రోడక్ట్స్. we have here it is given in the product, and ఇక్కడ మనం యూనిట్ డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ 10th, వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 15th August 1947. సో దీన్ని మనం సాల్వ్ చేసి రాయాలి. అండ్ క్యాలిక్యులేట్ ద ఏఎం ఆఫ్ ద మార్క్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చి దీని ఒక ఏఎం ఆఫ్ ద మార్క్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. And then 12th, find time and where P is equal to 25,000, A is equal to 33640 and R is equal to 16%. So time ni find out cheyadam ikkada, find time n. Okay, this is also we have to solve.
and the graph between the graph given below represent the number of users of two board brand services A and B across 5 cities PQRS and T. సో ఇది ఒక గ్రాఫ్ ఇచ్చారు మనకు. ఈ గ్రాఫ్ని మనం డ్రా చేయాలని. ఓకే, సో గ్రాఫ్ ఇచ్చారు, మనం కింద ఇచ్చిన క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. సో యూ కెన్ సీ హియర్. So first, what is the total number of users of broadband B across all 5 categories together? So PQRS అనేవి 5 categories and ఇక్కడ మనం Bది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ B ఏది అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. అండ్ దెన్ సెకండ్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ A across all? సో ఇది A అయి ఉండొచ్చు, దిస్ సైడ్ వి అండ్ దిస్ సైడ్ వి B అయితే ఇది 600 + 500 + 650 + 700 + 550 ఎంత వస్తుంది? అది ఫస్ట్ వన్కి ఆన్సర్. అండ్ సెకండ్ వన్కి 500 + 550 + 600 + 550 + 700. సో అది ఎంత వస్తుందో అది సెకండ్ వన్కి ఆన్సర్. అండ్ దెన్ లాస్ట్ వెన్ డయాగ్రామ్ కంపల్సరీ ఉంటుంది. సో వెన్ డయాగ్రామ్ ఇక్కడ మనకు విమెన్ ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్ బోత్. ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్ రెండు ఉన్నారు. ఆ విమెన్స్ ఎవరు అంటే 6 + 8 14. అండ్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ ఎంప్లాయిడ్. సో ఓన్లీ ఎంప్లాయిడ్ అంటే we get here 6 + 5 maybe, I guess, I don't know exactly. How many educators are employed? ఎంతమంది ఎడ్యుకేటర్స్ ఎంప్లాయిడ్ అయ్యారంటే 5 + 4 9 is the answer. So this is all about the shorts and essays of analytical skills. Hope this was useful, and if yes, then do like, share and subscribe and share with your friends and classmates. Thank you.